ద్విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సమపార్జితుడు గుణశ్రేష్ఠుడు సురజ్యేష్ఠుడు ఇలా మహావీరుడు అవతరించాలి. అమ్మా అమ్మా అదేంటమ్మా వింతగా చూస్తున్నావు? వింత కాదు నాయన, పులకరింత. తొలిసారిగా అమ్మా అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం, ఆనందానుభూతి. నా పేరేంటమ్మా? కోటి నామాలతో కొలువబడేవాడు. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా ఆకలిగా ఉందమ్మా. తొందరపడుతున్నా. తొలి ప్రార్థన నా చేతితోనే జరగాలి. నాయన, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? ఆటోసులకు పిండి చేయమంటావా? అవేవీ వద్దు గాని నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చొని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ, ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేజారనివ్వకు. ఓ అలాగే. అమ్మా నీ ఉండాలి తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే.
తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టే. అమ్మ ఆజ్ఞ. మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవం ఇస్తూ ఉంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుణ్ణి నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. జై మాత. అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేస్తాను. జై మాత. జై మాత. ఏమిటి ఘోరం? ముక్కు పక్కన బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించారు. పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు తిట్టుకుని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయాదాక్షిణ్యరహితంగా మీ 3వ నేత్రంతో భస్మం చేశారా? ఈ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దత్తు చేశారు. ఈ క్షోభ నేను భరించలేదు. ఈ పసివాడు నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. దేవతలు చేసిన కుతంత్రము. నారాయణ, ఆ తంత్రము అత్తడితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. ఏదో నీ శ్రేయోభిలాషిని కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటుల మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ బుడతడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడ? నారాయణ, నీ మార్పులకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి, కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు, బ్రహ్మచర్య దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలే.
ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో చూచెదను.